ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది అంటే, ఇది ఈ ఈ ఎఫెక్ట్ నా పిల్లల మీద గూడా చూపిస్తది. ఎందుకంటే నేను తినేదే వాళ్ళు తింటున్నారు. వాళ్ళు తినేదే నేను తింటున్నాను. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నేను 2 మంత్స్ బ్యాక్ కరెక్ట్‌గా 2 మంత్స్ బ్యాక్ అనుకుంటాను. ఐరన్ డెఫిషియన్సీతో నేను ఇలా బాధపడుతున్నాను అని ఒక వీడియో పోస్ట్ చేశాను. అది మన ఛానెల్‌లో బాగా చూసారనమాట జనాలు. దాంట్లో నాకు చాలా కామెంట్స్ మాకు ఉంది. మేము సఫర్ అవుతున్నాము అని చెప్పేసి వచ్చిందనమాట. ఈరోజు నేను 2 మంత్స్ నుంచి నేను చేసుకున్న కొన్ని చేంజెస్ మెడిసిన్ వాడుతూనే ఇంట్లో ఫుడ్ విషయంలోనూ నేను చేంజ్ చేసుకున్న కొన్ని థింగ్స్ మీతో షేర్ చేసుకుంటాను. నిజంగా లిటరల్‌గా చెప్తున్నానండి. నాకు 70% పెయిన్స్ తగ్గాయి. యాక్టివ్‌గా ఉన్నాను. హెల్తీగా అనిపిస్తుందనమాట. సో, నాలాగా సఫర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతాదన్న ఒక చిన్న ఇంటెన్షన్‌తో ఈరోజు చెప్తున్నాను. నేనేమేమి చేంజ్ చేసేసుకున్నాను అని చెప్పేసి. మనకు పాతకాలంలో అనేవాళ్ళనమాట. మన వంటగదే మనకు వైద్యశాల అని జెప్పేసి. నిజంగా అది లిటరల్‌గా నిజమే అనిపిస్తదనమాట నాకు కూడా. ఎందుకంటే, మన ముందు జనరేషన్ వాళ్ళు అంటే మన అమ్మలు గాని, మన అమ్మమ్మ వాళ్ళు గాని ఏదైనా చిన్నది దగ్గు గాని, జలుబు గాని ఏదైనా వచ్చిందంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనకి క్యూర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం అట్లా లేదులెండి. మనం భయపడుతున్నాం ఫస్ట్. ఇప్పుడు పిల్లలంతా ఇంగ్లీష్ మెడిసిన్‌కి అలవాటయ్యారు. మనం ఫస్ట్ డేర్ చేయలేకపోతున్నాము. ఏదైనా ఇంట్లోది వాడదాము అంటే. నేనేమనుకుంటున్నానంటే నాకు ఇప్పుడు 30. నాకు ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది అంటే ఇది ఈ ఈ ఎఫెక్ట్ నా పిల్లల మీద గూడా చూపిస్తది. ఎందుకంటే నేను తినేదే వాళ్ళు తింటున్నారు. వాళ్ళు తినేదే నేను తింటున్నాను. ఇప్పుడు నాలో ఒక లోపం ఉంది అంటే అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళకి కూడా అది రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటది గదా! సో, నేను ఇంట్లో అయితే కొన్ని చేంజెస్ చేసుకున్నానండి. మీకు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్‌లో చెప్పాను. ఎగ్స్ తింటున్నాము. బాయిల్డ్ ఎగ్స్. రెగ్యులర్‌గా ఎగ్స్ అంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కొంచెం తక్కువ చేశానులెండి. అంతకుముందు రెగ్యులర్‌గా తినేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను కార్తీక మాసం వచ్చేసి 15 డేసే చేశాను. తర్వాత కొంచెం స్టాప్ చేయాల్సొచ్చింది. ఇంకా, ఇంకా ఆపేసానులెండి. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకా రెగ్యులర్‌గా ఎగ్స్ స్టార్ట్ చేసేస్తాము. నేను ఫ్రాంక్‌గా చెప్పాలంటే మిల్క్ మానేశానండి. మిల్కు నాకు అవ్వట్లేదు. నా వల్ల అవ్వట్లేదు తాగడానికి. ఎందుకంటే తాగేస్తున్నానా వెంటనే వామిటింగ్ అయితుందనమాట. సో, అంతంత ఫోర్స్‌గా ఎందుకు మన బాడీని ట్రబుల్ చేయడం అని చెప్పేసి నేను మిల్క్‌కి రిప్లేస్‌మెంట్‌గా నువ్వుల పౌడర్ వాడుతున్నాను. రెగ్యులర్‌గా నువ్వుల పౌడర్. ప్రతి కర్రీలోకి, పులుసుల్లోకి ప్రతి దాంట్లోకి వేసేస్తున్నాననమాట. మీకు నేను చూపిస్తాను నేనేమేమి వాడుతున్నానని జెప్పేసి. ఏమీ లేదండి. ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటది అంటారు గదా! నేను మీకు ఇక్కడ చేసుకున్నాను. ఇది నువ్వుల పౌడరు. నువ్వులు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని ఏమీ లేదు. జస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ కింద కొట్టి పెట్టుకున్నాననమాట. నువ్వుల లడ్డలు చేసుకుంటుంటే నేనొక్కటే తింటున్నాను. మా పిల్లలు అస్సలు తినట్లేదు. ముఖ్యంగా మా పెద్ద పాప అసలకి తినట్లేదు. సో, ఇంగ తనకి కూడా పిల్లలకి గూడా గావాలి గదా! అని చెప్పేసి నువ్వుల పౌడర్ అయితే ఖచ్చితంగా పౌడర్ చేసి పెట్టుకున్నాననమాట ఇది. నేను ప్రతి రెసిపీస్‌లో బాగా చేస్తున్నాననమాట ప్రతీది. ఒక బెండకాయ ఫ్రై, బెండకాయ అయితే మళ్ళీ బెండకాయ పులుసు చేస్తే దాంట్లోకి వేస్తున్నాను. ఫ్రైలోకి కూడా లైట్‌గా పైన ఇట్లా చల్లుతున్నాననమాట. ప్రతి కర్రీలోకి దీంట్లోకి వెయ్యొచ్చు, దీంట్లోకి వేయకూడదు అని ఏమేం లేదండి. ప్రతి దాంట్లోకి వెజ్ కర్రీస్‌లోకి ప్రతి దాంట్లోకి ఇది యూజ్ చేస్తున్నాను. ఇది బాగా హెల్ప్ అయింది నాకు. నువ్వుల పౌడరు. ఇంకొకటి కరివేపాకు, మునగాకు పౌడరనమాట. ఇది జస్ట్ మునగాకు, కరివేపాకు కడిగి ఎండబెట్టి పౌడర్ గొట్టాము. దీంట్లోకి నేను ఏమి పప్పులు, మిర్చి ఏమి యూజ్ చేయలేదు. జస్ట్ డ్రై మునగాకు, కరివేపాకు పౌడరనమాట. ఇది నేనింకా చేసుకోవాలి. అంటే మనకు కొంచెం శనగపప్పు, మినపప్పు అది వేసుకొని చేస్తే కూడా బావుంటది. అట్లా వేస్తే టేస్ట్ ఇంకా బావుంటది. నాకు టైం లేక నేను జస్ట్ ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇంకొంచెం టైం దొరికిన రోజు అట్లా కూడా కూరల్లోకి చేసేసుకొని ఇది వేసేసుకుంటాను. ఇంక మెయిన్ అండి ఫ్రూట్స్, ఆకుకూరలు ఇవి బాగా
ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అయితే నాకంటే బాగా మా వారు చెప్తున్నారనమాట. ఏ సీజన్‌లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్‌లో సఫిషియంట్‌గా తినాలి. ఇన్ కేస్ నువ్వు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు, లేదా డిన్నర్ స్కిప్ చేయొచ్చు. కానీ దానికి రిప్లేస్‌మెంట్‌గా ఫ్రూట్స్ తినాలి అని చెప్పి మా వారు బాగా చెప్తున్నారనమాట. ఇప్పుడు ఒకటండి, నేను పాటిస్తేనే నన్ను చూసి మన పిల్లలు పాటిస్తారు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను ప్రాబ్లము. అది రేపొద్దున మా పిల్లలు ఫేస్ చేయకూడదనే ఆలోచిస్తాం కదా! ఎవరైనా సరే. సో, అందుకనే నేనిప్పుడు ఫ్రూట్స్ కూడా నిన్న తెచ్చారనమాట మా వారు. ఏమేమి తెచ్చారనేది మీతో షేర్ చేసుకుంటాను. నిన్న తెచ్చారండి. నీట్‌గా వాష్ చేసి పెట్టారనమాట మా వారు. ఇవి ఇలాగే ఏం పెట్టనులేండి. ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి చూపిస్తాను. చూపిస్తున్నాను ఇలాగ ఎప్పుడు ఇలా క్లోజ్ చేసేసి పెట్టుకుంటామనమాట. ఇప్పుడు ఏమేమి తెచ్చాము అనేది చూపిస్తాను మీకు. ఈ చలికాలంలో మనకి బాగా దొరికేవి కమలకాయలండి. అంటే ఒక 2 మంత్స్ నుంచి బాగా దొరుకుతున్నాయి కమలాలు. ఇవి బాగా తినాలనమాట. సిట్రస్ ఫ్రూట్ కదా! ఇది ఇవి మేము రెగ్యులర్‌గా తెస్తున్నాము. ఇవి, ఇంకొకటి జామకాయ. మా చెట్టు తీసేశారు కాబట్టి మాకు ఈ ఇయర్ జామకాయలు కొనుక్కుంటున్నాము. లేకపోతే మాకు సఫిషియెంట్‌గా మా చెట్టు నుండి వచ్చాయన్నమాట జామకాయలు. అలాగే యాపిల్స్ మా చిన్న పాపకి బాగా ఇష్టమనమాట. యాపిల్స్ తెస్తారు. ఇంకా దానిమ్మలండి. దానిమ్మలు ఇప్పుడు సీజన్ కాబట్టి మనకు ఈజీగా దొరికిపోతున్నాయి. 100కి 6, 100కి 8 కూడా ఇస్తున్నారు. సో, నిన్నైతే మా వారు ఒక 100 రూపీస్‌కి 5 అంట ఇవి. ఇవి తెచ్చారు. అలాగే ఇవి మామూలు అట్టిపళ్ళు కాకోకుండా ఇవి ఉంటాయి కదా! కర్పూరమో, చక్కెరకేళిన అంటారు వీటిని. ఇవి 100 రూపీస్ డజను. ఇవి తెస్తారనమాట. పెద్దవి పొడుగువైతే తీసుకురారు. ఎప్పుడు ఇవే తెస్తారు. ఎందుకంటే ఇవి తిన్నా కొంచెం మంచివి తినాలి అంటారనమాట మా వారు. అది పెద్దవి తెస్తే ఏమవుతదంటే సగం పండు తోలుకే ఎళ్ళిపోతది అంటారు. ఇదైతే మొత్తం కంప్లీట్ ఫ్రూట్‌ని ఎంజాయ్ చేయొచ్చు మనము అని అంటారనమాట. ఇంకా మెయిన్ ఈ సీజన్‌లో దొరికే మేము గంగనేరేడు పళ్ళు అంటాం వీటిని. ఇక్కడ ఏమంటారో నాకు తెలియదు కానీ గంగనేరేడు పళ్ళు. ఇవి అంటే సీజనల్ ఫ్రూట్స్ అనుకోండి లిటరల్‌గా సీజనల్ ఫ్రూట్స్. ఇవి అంజీరండి. అంజీర్ కొంచెం బ్లడ్‌కి కూడా మా పని చేస్తదని చెప్పేసి ఇవి రెగ్యులర్‌గా తింటున్నాం మేము. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా బ్లాక్ గ్రేప్స్ అవన్నీ ఎక్కువ తెచ్చారనమాట. కీర చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నామనమాట. అలాగే ఇది పాలకూరండి. పొద్దున కర్రీ చేశాను. ఇంకా మిగిలింటే కడిగి ఆరబెట్టేసాననమాట. చూసారు కదా! నేనేమేమి వాడతానో అని. ఇంకా దీంతో పాటు ఆకుకూరలో అండి గోంగూర అంటే పుండుకూర, మెంతం కూర, కొత్తిమీర, పుదీనా, ఇంకా తోటకూర, పాలకూర ఇవి బాగా వాడతాం. చుక్క కూర. నేను రెగ్యులర్‌గా వాడేదనమాట ఇవి. ఆహ్, బాగా వాడుతున్నామనమాట. అంటే నాన్ వెజ్ చాలా తక్కువ చేశాను. నాన్ వెజ్ వచ్చేసి మా వారు ఇంతకుముందు ఫిష్ తెచ్చేవాళ్ళు, మటన్ తెచ్చేవాళ్ళు. నాకు మటన్ అంటే పెద్దగా ఇష్టం ఉండదండి. ఫిష్ మా పిల్లలు తింటారు. నేనింక జస్ట్ టేస్ట్ చేస్తున్నట్టు తింటాను తప్ప, నేనెక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తాననమాట. సో, నేనైతే ఇవి ఇలా చేంజ్ చేసేసుకుంటున్నాను. ఇంక మెడిసిన్ రెగ్యులర్‌గా ఏం వాడట్లేదు. అంటే మిస్ అయితుంటాయి కదా! ఆహ్, అలా మెడిసిన్ యూజ్ చేస్తూ ఈ 2 మంత్స్‌లో ఈ చేంజెస్ చేసుకున్నాననమాట. ఈ చేంజెస్ చేసుకోవడం వల్ల లిటరల్‌గా అండి నాకు నిజంగా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఇవి. ఒక 70% తగ్గిందనమాట. అప్పుడు ఏడ్చేదాన్ని నిజంగా నేను చెప్పాను కూడా ఆ వీడియోలో. కాళ్ళు కింద పెట్టాలంటే ఏడుపొచ్చేది. ఏడ్చేదాన్ని నరకం కనిపిచ్చేది అని చెప్పేసి. నిజంగా ఒక 70% తగ్గిందనమాట. ఇవి ఇంకొంచెం డాక్టర్‌కి చెక్ చేపించుకొని మెడిసిన్ వాడాలి అంటే వాడతాను. లేదంటే స్టాప్ చేసేస్తాను. ఫుడ్ అయితే ఇంకా కొంచెం బాగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. లైక్ బెల్లము, పల్లి బెల్లం ఉండలు అలాంటివి ఇంకా కొంచెం ఇష్టం. చెయ్యాలి అనమాట. అట్లా కొన్ని కొన్ని ఇంట్లోనే చేసి పెట్టుకుంటే మనకు మెడిసిన్ వాడే ఇది ఉండదు గదా! చేసుకుందామని. ఇంట్లోనే ఇలా ట్రై చేయండి. ఫుడ్‌లో చేంజ్ చేసుకుంటే మన బాడీ ఆటోమేటిక్‌గా మనకు సెట్ చేసుకుంటది. ఆటోమేటిక్‌గా సెట్ అవుతదది. ఇంక మెయిను వాకింగ్ అండి. వాకింగ్‌కెళ్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట బాడీ. ఒకవేళ వాకింగ్‌కి వీలు కాలేని వాళ్ళు ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకున్నా బానే ఉంటది. నేను ఈ నెలలో చేసుకోలేదు. ఇంక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇంట్లో చేసుకుంటానులెండి. ఎందుకంటే చలికాలం ఒకటి బయట అస్సలు బాలేవు రోజులు. సో, ఇంట్లో నేను కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతది అనిపిస్తది. అది చేసుకునేటప్పుడు కూడా మీకు వీలుంటే షేర్ చేస్తాను. వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతది అన్న ఇంటెన్షన్‌తో షేర్ చేసుకుంటున్నాను మీతో. అంతేనండి. బాయ్ బాయ్. మళ్ళొక మంచి వీడియోతో నెక్స్ట్ టైమ్ కలుద్దాం. బాయ్ బాయ్.